మాగంటి సునీత గారు. ఎందుకంటే బేసిక్‌లీ అయ్యో! ఈ ఎన్నిక కీలకంగా మారిన దానికి కారణమే హ్మ్. మాగంటి కుటుంబం. ఎందుకంటే అవునండి. మాగంటి అవునండి. గోపీనాథ్ గారు చనిపోయడం తర్వాతే, అవునండి. మరణం తర్వాతే ఈ అవును. ఎన్నిక రావడం జరిగింది. సో, అవునండి. ఈ కుటుంబం మీద ప్రత్యేక దృష్టి అందరికీ ఉంది. ఎందుకంటే ఈ కుటుంబం సిట్టింగ్ స్థానం గూడా. అవునండి. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలవడానికి సిట్టింగ్ స్థానం గాబట్టి, సో, అవును. ఆమెకెట్లా ఉండబోతుంది? అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గాబట్టి ఆమె అవునండి. పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? సో, అయితే వారు మనం అంటే మనకున్నటువంటి అవగాహన ఏంటంటే, వారి యొక్క జనన తేదీ ప్రకారం 1971లో పుట్టినటువంటి ఈ పరిస్థితి తెలియజేస్తున్నటువంటిది. 71లో వారు జనన తేదీగా చెప్తున్నారు. సో, వారు పుట్టినప్పుడు వారు పుట్టినటువంటి మీన రాశిలో వారు రేవతి నక్షత్రం యందు రెండవ పాదంలో పుట్టినట్టు వారి జనన లగ్నం కూడా తీసుకోవడం జరిగింది. వారు కన్యా లగ్నంలో జన్మించారు. సో, వారికి ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఆనా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. సో, ఏమైనప్పటికీ రేవతి నక్షత్రానికి ఎప్పుడూ కొంచెం మొదటి నుంచి కూడా కాస్త కష్టాలనేది ఉంటాయి. వారు చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఎక్కువగా అంటే వారు వ్యతిరేక భావాన్ని ప్రదర్శించరు. వారికి నచ్చని విషయాలొస్తే సైలెంట్‌గా ఉంటారు తప్ప పోట్లాడే మనస్తత్వాలు కూడా కావు. చాలా వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అట్లని చాలా మంచివారు కూడా అని చెప్పొచ్చనమాట. సో, అయితే వారికి ఆనాడున్న గ్రహస్థితి రీత్యా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా చెప్పొచ్చు. వారి యొక్క లగ్నం కన్యా లగ్నం, సప్తమ స్థానం వైవాహిక భాగస్వామి. ఈయన కూడా మంచి వ్యక్తి గోపీనాథ్ గారు. సో, అలాగనే వారి ఇంటి పేరు ఎం తోటి స్టార్ట్ అవుతుంది. ఎం ఈజ్ వెరీ పవర్ఫుల్ నేమ్. ఆ పేరు వీరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఈ సునీత అనేటువంటి పేరు మొదటి లెటర్ సు అనేటువంటిది లెటర్ కూడా ఇప్పుడు ఈ పేరు ప్రకారం చూసుకుంటే శతభిష, ఉత్తరాభద్ర, పూర్వభద్ర, ఈ శతభిష వీటిల్లో ఉంటుందన్నమాట. ధనిష్ట, శతభిష, పూర్వభద్రలో ఉంటుంది. సో, పేరు ప్రకారం వారికైతే మైనస్ జరుగుతుంది. సో, కానీ వారి జాతకరీత్యా మాత్రం గ్రహస్థితి అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. తప్పకుండా వారికి ఇప్పుడున్న గ్రహస్థితుల రీత్యా చూసుకుంటే రవి శుక్రులు వారికి అష్టమంలో ఉన్నట్టు, వారి రాశి నుంచి అష్టమంలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగనే వారికి ద్వితీయంలో కన్యా లగ్నం నుంచి ద్వితీయంలో రవి శుక్రులు అయినట్టు తెలుస్తుంది. సో, కాబట్టి ఏమిటంటే ఇక్కడ అప్పటి పరిస్థితుల ప్రకారం చూసుకున్నా, ఇప్పటి పరిస్థితుల ప్రకారం చూసుకున్నా కూడా కాస్త దశమ స్థానము వారికి తప్పకుండా మంచి పరిణామాలు ఉన్నాయి. వృత్తిపరంగా వారికి ఇప్పుడు రాజకీయ పరంగా వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రుడు బాగున్నాడు. సూర్యుడు 6వ స్థానమై నీచరాశిలో ఉన్నాడు. సో, 7వ స్థానం భాగస్వామి స్థానం అయినటువంటి యొక్క బుధుడు కూడా ఇక్కడ ఇప్పుడు నవమంలో బుధుడు కలిసి ఉన్నారు. ప్రస్తుత గ్రహస్థితి వారికి నవమంలో రాశి నుంచి నడుస్తుంది. తృతీయంలో లగ్నం నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రకారంగా వారికి తప్పకుండా ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కసారిగా ఇప్పటిదాకా ఇంట్లో ఉన్న వ్యక్తి ఆమె. సో, సడన్ గా ప్రజా ఆదరణ అనేది సాధ్యం అవుతుందా? అంటే ఆ రకమైన ఆలోచన కూడా ఉంది. కరెక్ట్. కానీ నేను చెప్తున్నది ఏమంటే, సో, వారు ఫోకస్ అయ్యారా లేదా జనంలో అనేది పక్కన పెడితే, సో, వారికి గ్రహస్థితి అనుకూలమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. సోదర స్థానం 3వ స్థానం అంటాము. సో, జన్మలగ్నం నుంచి వారు కన్యాలగ్నంలో పుట్టారు. సో, అధిక తెలివితేటలు మంచి ఇది ఉంటాయి. అలాగనే బుధుడు నక్షత్రం రేవతి నక్షత్రంలో పుట్టారు. సో, 2023 నుంచి వారికి అంత మంచి జరగట్లేదు. అయినప్పటికీ ఈ పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి విషయాలు సో, జరగకపోయినప్పటికీ ఏ ఒక్క కష్టాలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి. సో, అలాగనే వారు ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి జరిగిన తర్వాత వారికి సప్తమంలో జరిగింది వైవాహిక భాగస్వామి. నేను ఈ విషయాలు కూడా అంటే కన్యా రాశి వారికి, కుంభరాశి వారికి, ప్రత్యేకంగా మకర రాశి వారికి నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. గతంలో చేసినటువంటి రాశి ఫలాల్లో కానివ్వండి, ఉగాది సమయంలో చెప్పినటువంటి సందర్భంలో కూడా చెప్పాను నేను. సో, కాబట్టి సప్తమంలో జరిగింది కాబట్టి వారికి ఆ వైవాహిక భాగస్వామి మైనస్ అవడం అనేది కూడా మనం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో, అది కూడా ఈ యొక్క గ్రహస్థితి రీత్యా వారికి బాగలేకపోవడం జరిగింది. సో, కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు సో, రవి శుక్రులు కలిసి బాగా లేకపోయినప్పటికీ కూడా వారికి కన్యా లగ్నం నుంచి పంచమ స్థానాధిపతి శని, రాహువులు కలిసి వారికి 6వ స్థానంలో ఉన్నారు. సో, కాబట్టి సో
తప్పకుండా దశమస్థానం వారికి తప్పకుండా యోగిస్తుంది. బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. సో గురుడు ఉచ్చ స్థానంలో ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. తప్పకుండా వారికి బాగుంటుంది. వారికి జన్మరాశిని చూస్తూ ఉన్నాడు గురుడు. గురుడు 5, 9 స్థానాలను కూడా తానున్న స్థానాన్ని చూస్తూ ఉంటాడు. రాజకీయంగా ప్రొటెక్టెడ్గా ఆయన రక్షిస్తున్నాడు. కాబట్టి అవకాశం తప్పకుండా వారికి విన్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా ఉన్నాయండి. వారి కష్టాలు రాజకీయంగా కలిసి వస్తుందా ఇన్ ఫ్యూచర్ కానీ? ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇదే సిట్టింగ్ స్థానంలో అవునండి, బేసిక్గా రాజకీయంగా పనికొస్తుందా, లేకపోతే ఓన్లీ ఉప ఎన్నిక వరకే మనం మాట్లాడుకోవచ్చా? లేదండి, తప్పకుండా రాజకీయపరమైనటువంటి విషయాల్లో తప్పకుండా వారు బయటికి వస్తారు. సో ఇప్పుడు రాకపోవచ్చు బయటికి, అంటే అతి తక్కువ సమయం వల్ల కాగలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా వారు బయటకు వస్తారు. వారి తరపున అంతా సక్సెస్ఫుల్గా మంచిగానే ముందుకు వెళ్తూ ఉంటారు. వారికి తృతీయ స్థానం అంటే సోదర భావంతో ఉన్నటువంటి వారందరూ, సోదరులుగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారికి మంచి పరిణామం అని చెప్పొచ్చు. తృతీయంలో కుజుడు బుధుడు ఉన్నారు కన్యా లగ్నం నుంచి. తప్పకుండా వారికి సహకరిస్తారు. ఆ విధంగా వారు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు